సునీతా విలియమ్స్ స్పేస్ నుంచి హ్యాపీగా తిరిగి వచ్చేశారు. అమెరికాతో పాటు ఇక్కడ ఆమె పూర్వీకులున్న గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. అయితే ప్రధానమంత్రి మోదీ ఆమెకు రాసిన లేఖ ఆధారంగా ఓ వివాదం రేగుతోంది. కాదు పార్టీలు ఆ లేఖను వివాదం చేస్తున్నాయి. ఏంటా వివాదం? స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. సునీతా విలియమ్స్ ఆగమనంపై మోదీ లేఖ. లేఖపై రాజకీయ దుమారం రేపుతోన్న కాంగ్రెస్. సునీతా విలియమ్స్ ని డాటర్ ఆఫ్ ఇండియాగా భారత ప్రధాని మోదీ వర్ణించడంపై కొంతమందిలో ఆశ్చర్యం ఉన్నా ఆమె మూలాలు గుజరాత్ లో ఉన్నాయనేది ఎక్కువ మందికి తెలుసు. సునీతా విలియమ్స్ తల్లిదండ్రులు బోనీ పాండ్యా, దివంగత దీపక్ భాయ్ ఆశీస్సులు ఆమె వెంట ఎప్పుడూ ఉంటాయని తన లేఖలో రాశారు మోదీ. జులాసన్ సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామం. ఆమె తండ్రి దీపక్ భాయ్ పాండ్యాది ఈ ఊరే. గుజరాత్ విశ్వవిద్యాలయంలో 1957లో ఎండి పట్టా పొందారు. అనంతరం అమెరికా వెళ్లిపోయారు. అక్కడే స్లోవేనియన్ అమెరికన్ ఉర్సులిన్ బోనీ జలోకర్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అదే ఏడాది ఆమెను వివాహం చేసుకున్నారు. వారి కుమార్తె సునీతా విలియమ్స్. అయితే కేవలం గుజరాత్ మూలాలు ఉండటం మాత్రమే కాదు, గతంలోనూ మోదీకి సునీతా విలియమ్స్ తో పరిచయం ఉంది. అయితే అది డైరెక్ట్ గా కాదు. 1998లో గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ మంత్రివర్గంలోని హరేన్ పాండ్యా సునీతా విలియమ్స్ కజిన్ బ్రదర్ అవుతారు. ఈ హరేన్ పాండ్యా కేశుభాయ్ పటేల్ కేబినెట్ లో హోంమంత్రిగా ఉండేవారు. మోదీ గుజరాత్ సీఎంగా అయిన తరువాత హోంశాఖ నుంచి రెవెన్యూ శాఖకి మార్చారు. తరువాత ఆ పదవి కూడా వదులుకున్నారు. ఆ పరిస్థితుల్లో 2003లో హత్యకి గురయ్యారు. అప్పట్లో ఆ హత్య పెద్ద సంచలనానికి దారితీసింది. ఆ హత్య జరిగిన 10 ఏళ్లకు హరేన్ పాండ్యా భార్య జాగృతి పాండ్యా తన భర్తది రాజకీయ హత్య అంటూ ఆరోపించారు. వాటిని దృష్టిలో పెట్టుకునే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధానమంత్రి మోదీపై దాడికి దిగింది. సునీత సోదరుడి హత్యని పట్టించుకోలేదని, ఇన్నాళ్లు ఆమె ఊసే ఎత్తని మీరు ఇప్పుడెలా అభినందిస్తారంటూ విమర్శలకు దిగింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1998లో హరేన్ పాండ్యా గెలిచినప్పుడు ఆయన విజయ యాత్రలో సునీతా విలియమ్స్ కూడా పాల్గొనడం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2007 నాటి కొన్ని సంఘటనలను కూడా గుర్తు చేస్తూ ఆరోపణలు గుప్పిస్తోంది. నాన్ రెసిడెంట్ గుజరాతీగా సునీతా విలియమ్స్ ని మోదీ హయాంలో గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ అసలు గుర్తించనే లేదని, ఇప్పుడు మాత్రం ఆమె విజయాన్ని ఘనతని పొగడటంలో ముందున్నారంటూ ఆరోపించింది. అయితే బీజేపీ మాత్రం వీటిని అర్థం లేని ఆరోపణలుగా కొట్టిపారేసింది.